హాయ్ వ్యాస్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన కొనిదల గురించి ప్రత్యేకమైన పరిచయమే అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు చరణ్ మరియు క్లింకారకు సంబంధించిన ఫొటోస్ అండ్ మూవీ అప్డేట్స్ పై కూడా కాస్త ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అపోలో హాస్పిటల్ గ్రూప్లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది ఉపాసన. అయితే తెలంగాణ స్పోర్ట్స్ హబ్కు ఆమెను కో చైర్మన్గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కోసం హోమ్ టూర్ని కూడా నిర్వహించింది. అయితే ఈ హోమ్ టూర్లో అనేక విషయాలను పంచుకుంది మన మెగా కోడలు. అయితే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు ఫుడ్ లవర్స్ అని చెప్పుకొచ్చింది. అలాగే చరణ్ ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా కూడా నాకు ఇండియన్ ఫుడ్డే కావాలని అడుగుతాడట. తన ఫుడ్లో ఒక్కటైనా సరే ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే అని అంటోంది. అండ్ చరణ్ ఎక్కువగా స్పైసీ ఫుడ్ తింటాడు. రసం, అన్నం అంటే అతనికి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక ప్రేమలో ఉన్నప్పుడు చరణ్కు ప్రేమ పరీక్ష పెట్టాను అని చెప్పుకొచ్చింది ఉపాసన. అదేంటంటే తాను నిజంగా తనని ప్రేమిస్తే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్లాలని ఓ పరీక్ష పెట్టిందట. తాను నన్ను అక్కడికి తీసుకెళ్లాడు, కానీ అక్కడ అందరూ చరణ్ను గుర్తుపట్టేశారు. ఒక్కసారిగా చరణ్ మీద పడిపోయారట. ఇది అతనికి నిజమైన లవ్ టెస్ట్ అని కాస్త సరదాగా చెప్పుకొచ్చింది ఉపాసన. తమది మగధీర సినిమాలోలా చేతులు తగలగానే షాక్ వచ్చే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు అని చెప్పుకొచ్చింది. ఇక చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో. అండ్ చరణ్ అన్న, ఉపాసన అన్న, వాళ్ళిద్దరి దాంపత్యం అన్న ఇష్టపడని వాళ్ళంటూ ఎవరో ఉండరు.